ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసా పడతలేదు అంటారు. నిజం పడతలేవా? మాకైతే రాలేదు. మరి మొన్న ఈయన సభ పెట్టింది కానీ రేవంత్ ఈడ కాదు, మాద కాదు. అక్కడ నాటుపల్లి అక్కడ ఉన్నది, అక్కడ చంద్రబాబు చేట అంటే అక్కడ వెళ్ళి రేవంత్ రెడ్డి మీటింగ్ టంగు మన పడతాయి అన్నాడు. టంగులే నా పింగులే అది ఇంటే ఉండ మాట చెప్పిన సార్. ఇంకేమి పడితే పడతాను. ఇక ఉండ పైసలు ఇస్తారు మేలించారు. ఎట్లా చేయలేదు దానికి పడ్డ పైసలు ఇస్తారు. పింఛన్ వస్తుంది మన పింఛన్ వస్తుంది సార్. ఎంత వస్తుంది? పింఛన్ చూడబడి 2000 వస్తుంది. 4000 ఇస్తాడు కదా మరి. 4000 లేదు, ఏం లేదు, 2000 వస్తుంది సార్. మరి 4000 అడుగు రేవంత్ రెడ్డి అడగాలి. అడుగు చూస్తాడు దీంట్లో అడుగు. అందులో అమ్మా సార్ అడుగుతున్నా, 4 ఎంతమంది అడుగుతున్నారు. అడిగినా అతను గంట ఊపుతలేడు. ఏనాడు ఏం చేస్తాం, వేస్తే తీసుకుంటాం. మేమేం చేస్తాం, రైతులం, చిన్నోళ్ళం పెద్దోళ్ళతో ఏం చేస్తాం. ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం చేస్తా. ఎంత ఉంది పొలం? ఎంత ఉంది? ఉండదు 3 ఎకరాలు. 3 ఎకరాలు. రైతు బంధు ఆటదారా? రైతు పడలేదు. పడలేదా? పడలేదు. వేసిన అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. లేదు, పడలేదు సార్. మొన్న మీ ఊరు పక్కనే కోస్గి ఉన్నది. జనవరి 21న టంగు మన రైతు బంధు పడుతుంది అన్నాడు. మీరు చూసిలా అన్నది? చూసిల్లు. మరి ఇంతవరకు పడలేదు అన్నది. విన్నాము కానీ ఒకటేమి కొడంగల్ మండలంలో అన్నారం పడ్డది, ఒకటేమో ఇక్కడ బడంపల్లి ఇది పడ్డది, ఒకటేమో మా తాండూరు మండలంలో ఒక తిమ్మాయిపల్లి పడ్డది. మరి అందరికి ఎత్తన్నాడు కానీ మాది పడలేదు. ఒకటేసారి ఏలే చెప్పుకొని వస్తున్నది కానీ వేసుకోం లేదు. ఎంత వస్తుంది? పింఛన్ వస్తుంది ఏమన్నా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తున్నాడు కదా రేవంత్. యాడు ఉన్నది 4000. చెప్పుకోము ఒకటి 4000 లేదు, 3000. 4000 3000. అదే కేసీఆర్ చేసిందే 2000 ఉన్నది. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఇక చూస్తున్నాం సార్. ఇక రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నాం. ఇక మళ్ళా ఈసారి సార్ ఏమో ఇక మరి కాంగ్రెస్ వాళ్ళంతా రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నారు అభివృద్ధి. ఏం మంచి చేయలే అన్నది ఒకటే. మాకు ఏమి 250 గజాల భూమి ఇస్తా, బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. 500 సిలిండర్ చేస్తా అన్నాడు. పింఛన్ 800 400 భూమి లేని వాళ్ళకి 12 చేసినా అన్నాడు. మళ్ళా ఆడోళ్లకు 25 ఇస్తాను. యాది లేదు. చెప్పం ఒకటే, గెలిచిండే అయిపోయి. ఇప్పుడు ఎవరికి లేదు, మాకే లేదంటే ఈ టైంలోకి సంవత్సరం అవుతుంది వచ్చి నేను అన్ని చేసినా అని చెప్తుండే ఏ ఎలక్షన్ జరిగినా వేరే రాష్ట్రాలలో. ఇక మాకైతే ఏం చేయలేదు సార్, ఇంతవరకు అయితే చేయలేదు. చెప్పుకోము. నువ్వేం చెప్తుండే? నేను నీకుందా పొలం ఏమన్నా? ఎంత ఉంది? మాకు 8 ఎకరాలు ఉంటాయి. 8 ఎకరాలు. 8 ఎకరాలు పడుతుందా రైతు భరోసా? మరి రైతు బంధు లేదు, రుణమాఫీ గిట్టం కాలేదు, ఏం కాలేదు. వేస్ట్ వేస్ట్ ఓట్ల వానికి అంతా బేకారం కొడుకున్నాడు వాడు. అయితే కేసీఆర్ ఉన్నప్పుడే పడ్డది రైతు బంధు. ఇతను గెలిచినప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం లేదు, ఏం లేదు. నువ్వేం పొలం ఉందా? ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? అట్లే ఉంది. ఇప్పుడు అప్పుడు ముందే మంచిగా ఉండే, ఇప్పుడేమేముంది? ముందే మంచిగా, ఇప్పుడు ఏం మంచిగా లేదా? కొట్టుకొని ఇంట్లో ఆడాడు నా మొగాడు. పెంచిల్ గిట్ట లేదు, ఏం లేదు. తులం బంగారం ఇస్తంటుండు, అన్ని ఇచ్చిన ఏం లేదు. అత్తకి ఇస్తా కొడానికి ఇస్తా అంటని చెప్పి ఇప్పుడు కొడానికి లేదు కూడా, అత్తకు కూడా లేదు. ఖాళీ ఎత్తులు కొట్టిండు ఒకటే. గెలిచిండు 5 ఏళ్ళ వరకు మాకు ఏం చేసేలేడు. ఎవరు ఏమో చేస్తారు అన్నట్లు గెలిచిండు, కూర్చున్నాడు. అవు మరి ఇక మనం పోయి గుంచమా పట్టుకొస్తాము. ఇక మాకు పైసలేనికి మాకు రూపాయలు ఇంకే లేమంటారు. అన్ని పోతామా? అన్ని పోము కదా. నాకేం చేస్తారు అన్నట్టు ఉండరు. గడమని కూకున్నాం. పొలం ఉందా? పొలం ఉంది, అన్ని ఉన్నాయి. అన్ని పొలం 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు పడ్డా మరి రైతు భరోసా నీకు? పల్లె యావి లేదు, రుణమాఫీ లేదు, యాది లేదు. చేసిన అంటుంది కానీ మీ ఊరు పక్కకే రేవంత్ రెడ్డి సభ పెట్టింది, అంత పెద్ద సభ. ఎకరా కాడికి పడ్డాన్నాం అంతే. మరి మీ ఊరు పడ్డా ఎకరం కాడి కన్నా? ఎకరం అన్న పడ్డాయి మీ ఊరు? అంతమంది కూడా కొన్ని పడ్డాయి, కొన్ని పడలేవు. ఇప్పుడు గతంలో కేసీఆర్ అన్నప్పుడు అందరికి పడ్డాయి, కొందరు మొత్తం పడ్డాయి. ఇప్పుడు రైతుల విషయంలో కేసీఆర్ ఆదుకున్నాడా, రేవంత్ రెడ్డి ఆదుకున్నాడా? ఫస్ట్ మొత్తం ఆయన మొత్తం అన్ని చేస్తున్నాడు, అన్ని చేసిండు. రైతులను మాత్రం పెద్ద కేసీఆర్ ఆదుకున్నాడు మొత్తం. ఈ అబ్బాయి తండ్రి అన్ని. ఎవరు? రేవంత్ రెడ్డి. మీ దగ్గర సీఎం నువ్వు గట్ల తిట్టబడితే మరి ఏం చాలా మాట్లాడలే లేవు కదా. పక్కకే ఉంటారు కదా మీ సీఎం. మా సీఎం పక్కకే ఉన్నాడు. మా కరెక్టే. రుణమాఫీ మాఫీ చేస్తానే 2 లక్షల కాడికి 10% మజా చేస్తా అన్నాడు. అది లేదు. రైతు బంధు లేదు, యాది లేదు. ఒకటి ఆ కరెంట్ కొట్టి పిరా అవి చేసింది. బస్సులకు ఆడపిల్లలకు ఉచిత బస్సు ఆడపిల్లలు మగ పిల్లలు ఇంటికాడ మళ్ళీ పట్టణం పోయి తిరిగి కావాలా? మంచిది కాదు ఉచిత బస్సు. కిరాయి తప్పించింది, బస్ కిరాయి మంచిది.
మొగల ఇంటికి పెట్టి ఆడేలా పోతున్నారు. ఉందా మనమరాళ్ళు ఉన్నారా? మన బిడ్డ ఉన్నది, మనమడు ఉన్నాడు. పెళ్ళైందా బిడ్డకు? అయింది. అయిందా? తులం బంగారం మరి ఇస్తాడు కదా? అవి లేదు, పింఛన్ వస్తుంది మన నీకు? లేదు. ఇంట్లో కన్నా పింఛన్ ఎవరికి లేదు. మా అమ్మాయికి వస్తుంది, మా అమ్మాయి చచ్చిపోయి అదే ఏమంటే అది చేస్తారు. అది కూడా చేస్తారు సార్. సంవత్సరం వస్తే తీరా కొట్టి ఇక భూమి లేదు, ఏం లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేదు, ఏం లేదు, ఏమి ఇస్తున్నారు. భూమి లేని కూడా పైసలు ఏమి ఇస్తున్నారు. ఇస్తామన్నాడు, అప్పుడు ఇస్తామన్నాడు, ఇక గెలిచిండు, ఏం లేదు. ఏమి ఇయ్యలేడు. ఇప్పుడు అడిగితే నిష్ఠూరు రాలేదు, మీ అప్లై చేయలేరు అట్లా అంటున్నారు. గ్రామ సభలు పెట్టిల్లు, గ్రామ సభలు అప్లై చేసుకున్నారు మీరు? మరి చేసినాం. ఏమంటారు? ఏమన్నారు? అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేస్తే అప్పుడు వస్తాయంటని చెప్పిండు. వస్తాయని చెప్పి ఇంత రాలేవు. రాలేదు. అమ్మా నువ్వేం చేస్తున్నావు అమ్మా? పొలం ఉందా మీకు? పొలమేనా? ఉన్నాయి 2 ఎకరాలు సార్. పడుతుందా? మా ఆయన చచ్చిపోయిండు, పెన్షన్ లేవు, ఏం లేవు, రైతు బంధు రాకొచ్చింది, క్రాప్ లోన్ మాపి కాయలేదు, ఏం కాయలేదు సార్. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళందరికీ క్రాప్ లోన్ మాపైంది అంటుంది కదా? మావి 1,60,000 ఉండే సార్, మాపి కాయలేదు, రైతు బంధు రాకొచ్చింది, పెన్షన్లు రాయలేదు, ఏం రాయలేదు సార్, ఏం రాయలేదు. ఇది ప్రస్తుతం మనం తునికిమెట్లలో ఉన్నాం. తునికిమెట్లలో ఎక్కడ అడిగినా సరే మాకు 20 హామీలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఏ రైతు భరోసా కావచ్చు, ఎక్కడ కూడా రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న కొందరు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే సభ పెట్టి జనవరి 26 రోజు హాలిడే కాబట్టి 27 రోజున మేము ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామన్న వాళ్ళు ఇంకా ఇవ్వలేరని చెప్పేసి ఇక్కడ ప్రజలు మనకు చెప్పడం జరుగుతుంది. ఏంటమ్మా? అప్పుడు కేసీఆర్ వేసిండ్రు 6 నెలల వేస్తుండే, ఇప్పుడు పడతలేవా? ఇప్పుడు పడగొచ్చింది. 2000 కలిపి ఎక్కిస్తుంటుంది కదా రేవంత్. 2000 లేవు, ఏం లేవు, పూరాలు లేవు, బంగారం వచ్చిందా నీకు? ఏం రాయలేదు. అత్తలకు కొడలకు వేస్తా అన్నారు, అవి కూడా ఏం ఒక్క చరణ లేవు, అటానా లేవు, ఏం లేవు. అప్పుడు బాగుండే, కేసీఆర్ అన్ని ఇస్తుండే. రేవంత్ రెడ్డి మొన్న సభ పెట్టిపోయింది, మరి ఏమి ఇయ్యలేడు. ఇల్లు ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. 3 కొడుకులు ఉండేనికే ఇల్లు లేవు, ఏం లేవు. ఒకటే ఇల్లులా 3 కోడళ్ళు అందరు ఒకటే ఇల్లులా ఉన్నాము. అప్లై చేసుకున్నాను మరి ప్రజాపాలన దరఖాస్తు అప్లై చేసుకున్నాం. ఇల్లు రాపిచ్చినాము, రైతు బంధు రాయలేదని ఇవి మా ఆయన చచ్చిపోయిండు, పైసలు రాకొచ్చిందని అన్ని రాపిచ్చి అప్లై చేపించినాం సార్. ఏం రాలేదు సార్.